అంటే మీరు రైతు రుణమాఫీ గురించి చెప్తున్నారు, వాళ్ళు మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు కదా రైతు రుణమాఫీ చేస్తామని. బట్ 17,000 కోట్లు ఇవ్వడం అనేది గొప్ప విషయం కాదంటారా? హామీ ఇవ్వకుండా. ఇప్పుడు నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పలేదు కదా, మరి అట్లా అంటే కాళేశ్వరం మేనిఫెస్టోలో లేదు, మిషన్ కాకతీయ మేనిఫెస్టోలో లేదు, మిషన్ భగీరథ మేనిఫెస్టోలో లేదు, మరి అవి ఎట్లా చేసారు? ఆడ కమిషన్ వస్తుంది కాబట్టి అది చేసిండ్రు, ఇక్కడ కమిషన్ రాదు కాబట్టి మీరు చేయట్లేరు. 17,000 కోట్లు కూడా ఇవ్వడం అనేటువంటి గొప్ప విషయం కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు ఎందుకు లేదు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన మేము 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. అదే కాంగ్రెస్ హయాంలో చేసిందే కదా, దేశవ్యాప్తం చేశారు. రాష్ట్రానికి అయితే వచ్చింది కదా సార్, రాష్ట్రానికి రాలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్నటువంటి రైతు రుణమాఫీ కింద ఎంత ఉంటే అంత రుణమాఫీ చేశాము. సో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఇది వైఫల్యం చెందుతున్నారు వాళ్ళు కాబట్టి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మేము మా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. అందుకనే దీనిని ఒక 1 ఇయర్ ముందు నుంచే ప్రజల్లోకి మెల్లమెల్లగా వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది, పండినటువంటి పంటకు మద్దతు ధర దొరుకుతుంది. దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందండి? రైతుకు బేడీ లేచినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని. భూమి కోసము భుక్తి కోసం కొట్లాడేటువంటి వాళ్ళు, పోడు భూములు దువ్వుకున్నటువంటి వాళ్ళకు, మహిళలకి బట్టలు ఇప్పి చెట్టుకు గట్టేసినటువంటి వైనం టీఆర్ఎస్ది. ఇందుక తెలంగాణ సమాజం ఇది కోరుకుందా? ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కోరుకుందా తెలంగాణ సమాజం? కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. దేంట్లో సక్సెస్ అయ్యిందంటే అబద్ధాలు చెప్పడంలో సక్సెస్ అయ్యింది, అవినీతి చేయడంలో సక్సెస్ అయ్యింది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడంలో సక్సెస్ అయ్యింది తప్ప ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. ఆత్మహత్యల్లో నెంబర్ 1, తర్వాత నిరుద్యోగంలో నెంబర్ 3, తర్వాత మహిళలకు ఈ మధ్య చూస్తున్నాం ఎన్ని దగ్గర అరాచకాలు జరుగుతున్నాయి. షీ టీమ్స్ పెట్టారు, కానీ షీ టీమ్స్ ఎక్కడ పనిచేస్తున్నాయి? మీ షీ టీమ్స్ ఇవాళ మొత్తం మన ఖైరతాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఖైరతాబాద్కు వేటులో ఒక అమ్మాయిపైన అత్యాచారం జరిగింది. ఇది ఎవరికి చెప్పాలా? నేరళ్ళ సంఘటన గురించి ఎవరు చెప్పాలా? సమాజం ఎక్కడ పోతుంది? ఏం చెప్తున్నాం? కానీ ఒకటి ఉంటుంది సార్, తెలంగాణ వచ్చిన తర్వాత గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఆ దాంట్లో కొంతనైనా మనం రీచ్ అయ్యామా? మినిమం కామన్ ప్రోగ్రామ్ కామన్, ఆ మినిమం కామన్లో మనం ఏం చేసామన్నది కూడా ఇంపార్టెంటే. మినిమం కామన్ దాంట్లో మహిళలకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా? రైతులకు వచ్చిందా? యువతకు వచ్చిందా? దళితులకు మీరు ఇస్తున్న 3 ఎకరాల భూమి వచ్చిందా? దళితులకు మీరు ఎంత ఇస్తారని చెప్పారు సార్? మీరు ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు అందరి దళితులకు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆటేయడం మీరు ఇచ్చిందంత కేవలం 5,613 మందికి మాత్రమే దళితులకు ఇచ్చారు. దళితుల పర్సంటేజ్ ఎంత మన దగ్గర? ఇంచుమించు 13 to 14% దళితులు ఉంటారు మన దగ్గర. మరి అంతమంది ఇస్తే మరి 4 కోట్ల జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత? మీరు ఎంతమందికి ఇచ్చారు? కేవలం 13,000 ఎకరాలు మాత్రమే ఇప్పటివరకు మీరు పంచినటువంటి భూమి దళితులకి. ఇక మరి మా పార్టీలకు వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, లేకపోతే రాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతటా అవినీతి పరంపర కొనసాగుతుంది. ఇందిర గారు, మీరు చాలా అంశాలు స్పృశించారు. కొన్ని సరే, మీ పార్టీ తరఫున మీరు చెప్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం తను చెప్పేది తను చెప్తుంది. అంటే ఇటీవల మీరు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది, నిజమేనా? అంటే మీరు ఏమైనా ఆశిస్తున్నారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే పార్టీ ఏది ఇచ్చినా చేస్తాను. అందులో మహిళల గురించి నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి గతంలో హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. ఉద్యమంలో చేశాను, మా ఉద్యమంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏం చేసింది, ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఏం చేసింది అన్న దానిపైన నేను ఒక స్టడీ చేశాను. సో దామన్నతో కంపారిటివ్ స్టడీ చేశాను. సో దానిపైన ఒక పీపీటీ కూడా రెడీ చేశాను. కాబట్టి నాకున్నటువంటి అవగాహనాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి, అంటే ఒక మహిళా ప్రెసిడెంట్ పొజిషన్ ఉంటే చేయడం ఈజీ అవుతుంది, వెళ్ళడం ఈజీ అవుతుంది, 10 మందిని నేను జమ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఆ సంఘాల వాళ్ళతో ఆల్రెడీ ఇవ్వకుండా నేను నా పని నేను చేస్తున్నాను, ఇంటరాక్ట్ అవుతున్నాను. కానీ అది దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెద్దగా ఉంటుందన్న ఉద్దేశంతో వస్తే బాగుంటుంది, పార్టీ ఇస్తే డెఫినెట్గా చేస్తానని కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of
fun entertainment and content. Do watch iDream.